ఆదివారం ఆరాధనను జరిపించినందుకు 49 మంది క్రీస్తు శకం 304లో డియోక్లేషియన్ అన్నాను కదా, డియోక్లీషియన్ ఇతను ఒకటే ఏం చేశాడు? ఆరాధనకు పాల్గొనొద్దు, ఆదివారం మందిరాలకు వెళ్ళొద్దు. మందిరాలు లేవులే, గృహాలు ఆ రోజు మందిరాలు, చిన్న చిన్న ఇంట్లోనే ప్రార్థన కోటకాలు. ఎంత ఆసక్తి! ప్రాణాలిచ్చినంత ఆసక్తి, ప్రాణాలిచ్చినంత ప్రార్థన పరులు. అర్థమవుతుందో అర్థం కావట్లేదు. మనకి ఎక్కవలే, ఎందుకు? బాగా ముదిరిపోయాం మనం. ఏమంటారు? షుగర్ ముదిరిపోయింది అనుకో, పూర్తిగా తగ్గించుకోలేము. అప్పుడప్పుడు డౌన్ చేసుకోవడం అంతే కదా, పూర్తిగా అవ్వదు. మన జీవితాలు అలాగైపోయి అప్పుడప్పుడు ఏదో గట్టిగా నాటేస్తే 5-6 రోజులు బెండ్ అయిపోతాం, తర్వాత మళ్ళీ అప్పుడులా సెట్ అయిపోతాం. 49 మంది ఆదివారం ఆరాధనకు పాల్గొన్నందుకు ఆనాడు రోమా చక్రవర్తి డియోక్లీషియన్ అందరిని చంపేయాలి, అందరినీ క్రూరంగా హింసించి అందరు ప్రాణాలు తీసేయండి అని శాసనము చేసేటప్పుడు వాళ్ళనే మాట ఈరోజు క్రైస్తవ సిటిజన్స్కి చిగ్గు. మళ్ళీ చెప్తున్నాను, చిగ్గేయాలి. చదువుతాను, స్క్రీన్ పైన ఇస్తాను, అది చూడండి. స్క్రీన్ పైన ఇంగ్లీష్లో ఉంది కదా, అనాగా. నేను చదువుతాను చూడండి. అనాగా అని ఉంది కదా, అనాగా అని దగ్గర ఇంగ్లీష్లో ఉంది. వి కెనాట్ లివ్ వితౌట్ సండే. ఏంటిది? వి కెనాట్ లివ్ వితౌట్ సండే. దాన్ని తెలుగులో ఏముంది చూడండి. తెలుగులో ఏముంది? ఆదివారం లేకపోతే మా జీవితాలు లేవు. ఏంటది? ప్రభుదినము లేక మేము జీవించలేము. ఆదివారము ప్రార్థనలకు అటెండ్ అవ్వకూడదని చక్రవర్తి చెప్పినా, ఏ అధికారి చెప్పినా మేము అటెండ్ అవ్వకుండా ఉండలేము, హాజరు అవ్వకుండా ఉండలేము. దానికి మేము రాజీ పడలేము. వీ కెనాట్ లివ్ వితౌట్ సండే. ఆదివారం లేకపోతే మేము లేము. ఆ రోజుల్లో మందిరాలకు వెళ్ళొద్దంటే మందిరాలకు వెళ్ళిన వారు చరిత్ర చూస్తున్నాం మనం. మందిరాలకు వెళ్తే కంఠంలో ప్రాణం ఉండదని క్రూరమైన ఆజ్ఞలు జారీ చేస్తున్నప్పటికీ వాళ్ళ మందిరాలకు వెళ్ళారు. అవునా కాదా? ఈ రోజు ఉన్నటువంటి ఆధునిక ప్రపంచంలో క్రైస్తవ భక్తి జీవితాలను చూస్తే, ఆ రోజు 3వ సెంచరీలో క్రీస్తు 3వ శతాబ్దంలో పరిస్థితులు, క్రైస్తవుల యొక్క పరిస్థితులను చూస్తే, ఈరోజు ఆధునిక పరిస్థితులను చూస్తే, ఆ రోజు మందిరాలకు వెళ్ళొద్దు, ప్రార్థన చేయడానికి సమాజంగా కూడుకోవద్దన్నా ప్రాణాలిచ్చి కూడుకునేవారు. ఈరోజు మందిరానికి రమ్మంటే బద్దకిచ్చిన వాళ్ళు ఉన్నారు, సాకులు చెప్పిన వాళ్ళు ఉన్నారు, సోమరులు ఉన్నారు, ఆలస్యంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొందరు వాక్యానికి వద్దుములే, ముందు ఆ పాటలో ప్రార్థనలు అవని. మరికొందరు ముందు వచ్చేసి వాక్యానికి ఉండొద్దు, పాటలు ఆరాధన స్తుతిగీతం అయిపోయిన తర్వాత వెళ్ళిపోదు. మరికొందరు బల్లను పుచ్చుకోవడానికి వస్తారు, మరికొందరు కానుకేసి వెళ్ళిపోవడానికి వస్తారు. తెలుసా నీకు మందిరం విలువ? తెలుసా నీకు? షెడ్యూల్ నువ్వు సెట్ చేసుకుంటున్నావే, సిగ్గయ్యాలి. నీకు మందిరం విలువ తెలుసా? చరిత్ర తెలుసా నీకు? ప్రాణాలు ఇచ్చారు మందిరానికి వెళ్ళొద్దంటే. నీకు మందిరానికి రమ్మంటే ప్రాణం విసిగిపోతుంది. సిగ్గు లేదు, సిగ్గు లేదు. సిగ్గుపడాలా కాదా? మనందరి కోసం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం చివరగా ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం. గ్రంథకర్త ఏమంటున్నాడో ఆలోచిద్దాం. మొదటి శతాబ్దములో ఈ గ్రంథములో వ్రాయబడిన మాట ఆనాడు మొదటి శతాబ్దంలో, 2వ శతాబ్దంలో, 3వ శతాబ్దంలో, 4వ శతాబ్దంలో భక్తులు ఎంత గౌరవిస్తూ ఆ మాటకి ఎంత కట్టుబడి ఉన్నారో చూద్దామా. 25వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టు సమాజముగా కూడుకొనుట మానక ఒకనికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఏముంది? కొందరు మానుకొనుచున్నట్టుగా. ఈరోజు అనేకులు మానేస్తున్నారు మందిరానికి. సింపుల్గా
తేలిగ్గా సునాయాసనంగా అంతే మానేస్తున్నారు అంతే. ఓ చాలా తెలియాలి, చాలా చాలా తెలియాలి, చాలా మోసపోతున్నారు నిజంగా. ఎంత సింపుల్గా సొక్కా తీసినంతగా తీసిలగేస్తాం చూడండి, అక్కడ తగిలించు అన్నట్టు. రావట్లేదు ఈరోజు ఆరాధన రావట్లేదు అంతే. ఓ చాలా మారాలి, చాలా ఎదగాలి. ఆ మాట అక్కడ అనేసాం అనుకో, ఫీల్ అయిపోతాడు. మందిరాన్ని రాడు, ఫీల్ అయిపోతాడు. ఏమంటారు? అందరూ మానుకునుచున్నట్టు మీరు మానొద్దు. ప్రాణాలు ఇచ్చిన ఉన్నారు చరిత్రలో. ఈరోజు సంఘాలలో ప్రార్థనకు రమ్మంటే, ఆదివారం ఆరాధనకు అటెండ్ అమ్మంటే సాకుడు చెప్తావా? నీకు పని ఉందంటావా? అదే దేవుడు తన పని తాను చేసుకుంటే 5 ఏళ్ళు వెళ్తాయి నీ నోట్లోనికి. బ్రతకగలవా? చచ్చూరుకుంటావు. కాదు. ఒక తండ్రికి ఎంత రెస్పెక్ట్ ఇస్తామే, ఒక ఇంటి యజమానికి ఎంత రెస్పెక్ట్ ఇస్తామే. ఆయన మాట వినకపోతే ఏమో, ఆయన చెప్పిన చోటకి వెళ్ళకపోతే ఏమైపోద్దో. ఆయన ఇంటి యజమాని వినాలి కదా, మనల్ని పెంచుతున్నాడు కదా, మనల్ని పోషిస్తున్నాడు కదా. పెంచి పెద్ద చేశాడు దేవుడు. ఇశ్రాయేలు తిరగబడ్డారు. ఈరోజు మనం కూడా తిరగబడుతున్నాం. దేవుడిచ్చినవన్నీ అనుభవించేసి, దేవుడిచ్చినవన్నీ ఆరగించేసి, దేవుడిచ్చినవన్నీ సొంతం చేసుకొని దేవుడి మీద తిరగబడతామా? తలకు కొమ్ములు చేయి మనకి రావాలి. ఎవరొచ్చినా రాకపోయినా, చెప్పాలి మళ్ళీ చెప్తున్నాను, ఎవరొచ్చినా రాకపోయినా మనం మందిరానికి రావాలి. ఎవరొచ్చినా రాకపోయినా నువ్వు రావాలి. ఎందుకు? అది నీ బాధ్యత, అది నీ కర్తవ్యం. ఎందుకు? నిన్ను నీవు బాగు చేసుకోవడానికి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం నుండి ఎక్కడెక్కడికో పరుగులు తీస్తారేంటి? నువ్వు నలిగిపోతున్నావు నాకు తెలుసు, నువ్వు ఒత్తిడిలో మునిగిపోయావని నాకు తెలుసు, నువ్వు ఏ ఇబ్బందులతో ఉన్నావో నాకు తెలుసు, నువ్వు ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఏ సాయం అడుగుతున్నావో నాకు తెలుసు, నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో, నువ్వు ఎంత కష్టపడుతున్నావో, నువ్వు ఎంత నలిగిపోతున్నావో నాకు తెలుసు. నీకు తెలియదేంటో తెలుసా? నేనున్నానని నీకు తెలియదు. ఆ మాట చూడండి. ప్రయాసపడి భారము మోచుచున్న మనం ఎవరితో అంటుకుని ఉండాలి, ఎవరితో కలిసి ఉండాలి, ఎవరితో ఆనుకొని ఉండాలి, ఎవరు చెరనజొచ్చాలి, ఎవరు ఆధీనంలో ఉండాలి, ఎవరు సహాయం కోరుకోవాలి, ఎవరి బలాన్ని కోరుకోవాలి, ఎవరిని ఆశించాలి మనం, ఎవరిని ఆశ్రయించాలి మనం. యేసుప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, కులము లేదిందలో, జాతి లేదిందలో, లింగ భేదము లేదిందలో, కుల వ్యవస్థ లేదిందలో, అందరూ బాధపడుతున్నారు. బాధ లేని మనసు, గాలి లేని స్థలము లేదు. ఎవరికి లేదు బాధ? అందరికీ ఉంది. దేవుడికి తెలిసేది అంటున్నాడు, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా రండి, నేను బాధపడుతాను మీకోసం, ప్రాణాలే ఇస్తున్నాను, మీ సంతోషాన్ని కోరుకోను, మీకు నేను విశ్రాంతిని, శాంతిని, నెమ్మదినిస్తాను. అర్థం చేసుకోండి. మందిరాలకు రండి, దేవుని దగ్గర రమ్మని దేవుడే పిలిస్తే దరిద్రులమైపోయి ఎక్కడెక్కడికో దూకుతున్నాం మనం. దూకేది ఎందుకు? చెడిపోవడానికి, పడిపోవడానికి, నాశనమైపోవడానికి. దట్స్ ఆల్. మన కొన్ని సందర్భాల్లో యేసు ప్రభుల వారు మచ్చికి మంచి ఉదాహరణ కూడా చెప్పారు. అంటే మనము దేవునితో సహవాసం చేస్తే, దేవుని సన్నిధిలో గడిపితే, అలా దేవుడితోటే ఉండాలి నేను కోరుకునేవారు చరిత్రలో మనం చూస్తాం. దానికి ప్రాణాలు ఇచ్చారు ఆ విషయమై. ఈరోజు దేవునితో ఉండాలి, దైవ సహవాసము, సంఘ సహవాసము, సంఘంలో ఉండాలనుకోవడం మన లోక వ్యాపకాలు, దైవ జ్ఞాపకాలకు దూరంగా పారేస్తున్నాయి మనల్ని. మీరు గమనించండి, ఏ చెట్టుకైనా కొమ్మలు కావచ్చు, పళ్ళు కావచ్చు, అవి చక్కగా ఫలిదీకరణం చెందినంత వరకు ఉంటే సరే, మధ్యలోనే పడిపోతే అది ఎవరికి చెందదు, తినడానికి కూడా పనికిరాదు, వేస్ట్. అవునా కదా? ఇట్టి మాదిరిలో మనం ఆలోచించుకోవాలి. మన జీవితం ముగింపు వరకు, అంటే అప్పుడు మనం పండిపోతుంది. మన జీవితం పండిపోతుందా లేదా? పండిపోవడం అంటే ముసలోడిపోతాం, మన తల పండిపోద్ది. అప్పటి వరకు మనం దేవుడితోటే సహవాసం చేస్తే చెప్పాలి, ఫలిస్తాం, అభివృద్ధి నొందుతాం, ఆర్థికంగా,
ఆత్మీయంగా మనం చాలా వృద్ధిలోనికి వెళ్తాం. కేవలం మనకు ఆత్మీయ జీవితం వద్దు, కేవలం ఆర్థికంగా ఆరోగ్యపరంగా నేను మంచి అంబానీ అంత ఎదగాలంటే దేవుడు ఊరుకోడు. ఈ రెండిటికంటే ముందు ఉండవలసింది నీకు ఆత్మీయ స్థితి, తరువాత ఇవి. నిజంగా మన ఆత్మీయ స్థితి మనం కోరుకుంటే, దేవుడితో ఉండి అదే కోరుకుంటే, నువ్వు అడక్క ముందే సొలొమోనుకి ఐశ్వర్యం ఇచ్చిన దేవుడు మనకివ్వడా? దావీదు గారి సందర్భం మనందరికీ తెలుసు. ఆయన ఏమంటాడు? బాగా ప్రసిద్ధికెక్కిన మాట ఇది, నీ ఆవరణములో నేను నివసించుట ఒక దినము. అంటే అంత గొప్ప భాగ్యం ఉంది మందిరములో. మనం కూడుకుంటున్నామే ఈ స్థలం పైన దేవుడు కనుదృష్టి ఉంటుంది. మనం అదృష్టవంతులమో కాదా? ఓకే, థ్యాంక్ యూ.